ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ కూతుర్లాంటి అమ్మాయి మీద చెయ్యెత్తడానికి ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఏం మాట్లాడుతున్నావు బంగారయ్య? ఈ అను ఎంతెంత మాటలు మాట్లాడుతోందో తెలుసా? ఈ స్వర్ణ కరెంటు పోయిందనే సోయి కూడా లేకుండా పాపని చీకట్లోనే వదిలిపెట్టేసింది. కాస్తైతే క్యాండిల్స్ తో చేయి కాలిపోయేది. అమ్మాను, ఇన్వర్టర్ పనిచేయడం లేదా? మీరు నన్ను అడుగుతున్నారేంటి బాబాయ్? మీ కూతురు సుందరిని అడగండి. ఆవిడే కదా ఈ పల్లవి పేరున ఆస్తి రాయించి తానేమో గార్డియన్ గా ఉంది. అయినా ఒకసారి పల్లవి చెయ్యి కాలుంటే బుద్ధొచ్చుండేది. వింటున్నావా బంగారయ్య? చిన్న పిల్లని కూడా చూడకుండా ఎంతేసి మాట్లాడుతుందో. కన్నపేగైతే ఆ బాధ ఏంటో తెలుసుండేది. సావిత్రమా, ఇంకాపుతావా? దీనికంతటికీ కారణం సుందరి. చేసిందంతా చేసి జైలుకెళ్ళి కూర్చుంది. ఏం మాట్లాడుతున్నావు బంగారయ్య? అది జైలుకెళ్ళడం నీకు కూడా సంతోషంగానే ఉన్నట్టుందే. నా బిడ్డను ఎవరు బయటికి తీసుకురాకపోయినా దానికి మద్దతుగా నిలబడతావనుకున్నాను. చిచి, ఇదా నువ్వు చేసేది? ఇంత టైం వరకు ఎక్కడికి వెళ్ళట్టు? ఇంకా రాలేదు. ఏంటి, నువ్వు ఇంకా పడుకోలేదా? మీరెక్కడికి వెళ్లారో తెలీదు. చెప్పా పెట్టకుండా వెళ్లారు. ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నాకెలా అనిపిస్తుందండి? ఇంతకీ మీరు ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అను ఇంటికి వెళ్ళొస్తున్నాను అంటే ఈ టైంలో ఎందుకు వెళ్ళారు అంటుందేమో. ఎక్కడికో వెళ్ళాను. వెళ్ళి పడుకో. ఎక్కడికో వెళ్ళాను అంటే ఈ లేడీస్ ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఏమో. ఇప్పటికే తులసి చూపులో తేడా వచ్చేసింది. అను దగ్గరికని చెప్పడమే బెటర్. ఏంటి తినేసేలా చూస్తున్నావు? నేనేం తినేసేలా చూడటం లేదు. ఎంత టైం అయింది కదా, ఏ పని మీద ఎక్కడికి వెళ్లారో అని అడిగాను అంతే. అను వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. రేపు వెళ్ళలేకపోయారా? సుందరి చేసిన పని వల్ల పసిపాప పల్లవి ఇబ్బంది పడుతుంది. ఇంకోవైపు అను కూడా ఇబ్బంది పడుతుంది. అసలు సుందరి ఎవరిని ప్రశాంతంగా ఉండనిస్తుంది? తన మీద హంతకురాలు అని నిందపడి జైలుకెళ్ళినా మీ కళ్ళు ఇంకా చల్లబడినట్టుంది. జైలుకెళ్తే సమస్యలు తగ్గుతాయా? ఇంకా ఎక్కువ అవుతాయి. మనం ఉండి నచ్చ చెప్పడం సర్ది చెప్పడం వేరు. పల్లవిని స్వర్ణ చీకట్లో విడిచిపెట్టిందని స్వర్ణ మీద సావిత్రమ్మ గొడవ. స్వర్ణను ఎందుకు అంటావు అని సావిత్రమ్మ మీద అను గొడవ పడుతుంటే కాస్త కూల్చేసి వస్తున్నాను. ఏంటి సుందరి, జైలు నుంచి బయటికి ఎలా వచ్చావు? ఏ
జైలుకెళ్ళింది ఇక జీవితాంతం జైల్లోనే చస్తుంది అనుకున్నావా? నువ్వు ఈ పని చేసుండవని ఆ ఆంటీని ఇంకెవరో చంపుంటారని నీ గురించి ఆలోచిస్తున్నాను సుందరి. నువ్వు నా గురించి మంచిగా ఆలోచిస్తున్నావా? నిజం సుందరి, అవసరమైతే నిన్ను బయటికి తీసుకురావాలని బెయిలిప్పించాలని నా ప్రయత్నంలో నేనున్నాను. అబద్ధం కూడా నువ్వు చాలా చక్కగా కాకమ్మ కథలా భలే చెప్తావు. నన్ను జైల్లో వేయడానికి కారణం నువ్వే. రాజేశ్వరమ్మని చంపానని నా మీద చెప్పిందే నువ్వు. అలాంటిది నువ్వు నా శ్రేయస్సు కోరుతావా? హే కార్తీక్, నీ విషయంలో నేను చాలా ఓపిక పట్టాను. నువ్వు చేసిన ప్రతి వెధవ పని నాకు తెలిసినా కేవలం ఆ అను కోసమే నిన్ను చూసి చూడనట్టు వదిలేశాను. చివరికి నన్ను హంతకురాలివి అనే ముద్ర వేశావు కదా. ఇప్పుడు మీదకు వస్తున్నావు, నన్ను కొడతావా? నిన్ను కొట్టడం కాదు, నరికి చంపాలి. నేను ఆ రోజు స్వీట్ షాప్ దగ్గర కొట్టాను చూడు, కొట్టకుండా నరికేసుంటే సరిపోయేది. సిద్ధుకి నాకు అక్రమ సంబంధం అంట కట్టావు చూడు, అప్పుడు కూడా నిన్ను వదిలేశాను. నా ఫ్రెండ్ కూతురైన పల్లవిని నాకు అక్రమ సంతానమని నీ తెలివితేటలు ఉపయోగించి నిరూపించావు చూడు, అప్పుడొచ్చిన కోపానికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలనుకున్నాను. ఈ రోజే నీకు చివరి రోజు కార్తీక్. ఎన్ని రోజులు నిన్ను క్షమించడానికి కారణముంది. ఆ రాజేశ్వరమ్మకు నేను అను విషయంలో బాగా చూసుకుంటానని మాటిచ్చాను. అందుకే అను మొహం చూసి నిన్నింతవరకు క్షమించి శిక్షించకుండా ఉన్నాను. ఇక నిన్ను వదిలిపెట్టను. వద్దు సుందరి, నువ్వు నేరం చేసి మళ్ళీ జైలుకెళ్ళొద్దు. నువ్వు బాగుండాలి. రే కార్తీక్, ఆపరా. నేను బాగుండాలని నువ్వు కోరుకోవడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఫైనల్ గా నాకొక నిజం చెప్పు. చెప్తాను, కానీ సుందరి, నువ్వు నాకు అన్యాయం చేయొద్దు. అది నువ్వు చెప్పే నిజం మీద ఆధారపడి ఉంటుంది. రాజేశ్వరమ్మని నేను చంపానంటే నువ్వు నమ్ముతావా? ఏం మాట్లాడవు? నువ్వు చంపావని నేను నమ్మను. మరి రాజేశ్వరమ్మని ఎవరు చంపారు? నాకు తెలీదు. నాకు తెలుసు. ఎవరు? నువ్వే. ముమ్మాటికి రాజేశ్వరమ్మని చంపింది నువ్వే కాబట్టి నిన్నెందుకు బతకనివ్వాలి? నీ టైం అయిపోయింది కార్తీక్. ఇక నిన్ను క్షమించను. ప్లీజ్ సుందరి, నన్నేం చేయొద్దు. నన్ను విడిచిపెట్టు. చెయ్యని నేరాన్ని నా మీద వేసి
నన్ను అన్యాయంగా జైలుకి పంపించిన నిన్ను ఇక క్షమించను. ఈ కత్తితోనే నిన్ను కండ కండాలుగా ముక్కలు ముక్కలుగా నరుకుతాను. సుందరి వదులు సుందరి వదులు